వస్తారు, మంచి కొలను హాయిగా స్నానం చేసి వెళ్ళొచ్చు. ఓపెన్ చేస్తారు, ఇది ఉంటుంది శాషే, ఇది షాంపూ శాషే ఓపెన్ చేస్తారు, ఇంత పోసుకుంటాడు, రుద్ది దాంట్లో మనకేస్తాడు. ఎక్కడైనా న్యాయమా? తాగే నీళ్ళు అవి, దేవుడికి వాడే నీళ్ళు. అక్కడికి నువ్వు షాంపూ అవసరమా? అక్కడ నీకు ఆ కొలంలోకి వెళ్ళి షాంపూలు పూసుకుని స్నానం చేయకపోతే ఏమి నీ అందానికి కష్టమే. అట్లా చేసే వాళ్ళని తిట్టాలి, అవతల పడే, షాంపూలు గింపులు వాడద్దు ఇక్కడ అని అదే పనిగా అక్కడ కూర్చొని వాళ్ళకి చెప్పాలి. గంగామే షాంపూ నహి అని చెప్తూ ఉండాలి, అంతే. అదే సేవ. బయట చేస్తే పాపం కాశీలో పోతుందండి, కాశీలోనే పాపం చేస్తే ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? పట్టి పీడిస్తుంది, అంతే. ఆటో వాడు అడగలేదు కదా అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేయటం కాశీలో, కర్మ. కాశీలో ఇంకా ఆటో వాడు చూసుకోలేదు, శివుడు చూశాడు, కాలభైరవుడు చూశాడు, పట్టుకుంటాడు. ఆటో వాడు చూసుకోలేదండి, వెనకాల సీట్లో 50 రూపాయలు ఉంటే జేబులో పెట్టుకుని వచ్చేసాను కాశీలో. కాశీ వెళ్ళింది ఎందుకా? 50 రూపాయలకా? తీర్థాల్లో పోయి చేసిన పాపాలు విడిచిపెట్టు. ఎక్కడా చేయకూడదు, తీర్థాల్లో అసలే చేయకూడదు.